ఇప్పుడు ఈ ఫిషర్స్, ఈ ఫిస్టులా, అలాగే ఈ పైల్స్, వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అని అంటే ఎర్లీ స్టేజెస్లలో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎర్లీ స్టేజెస్. రైట్. సో ఎర్లీ స్టేజ్లో ముఖ్యంగా ఫస్ట్ సిమ్టమ్ ఏదైతే ఉంటుందో నొప్పి అనే సిమ్టమ్ అనేది జనరల్గా ఊరికే వచ్చేది కాదు. రోజంతా మామూలుగా ఉండి, అంటే ఒక వారం రోజులు నార్మల్గా ఉండి సడన్గా ఒకరోజు మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం పెయిన్ వచ్చింది అంటే మనకు తెలిసిపోవాలన్నమాట. సో ఏదో కట్ అయింది, మనం నిన్న తీసుకున్న ఫుడ్లో ఎక్కడో తేడా వచ్చింది అనేది మనం ఒక్కసారి గమనించుకుంటే అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. మన కాజ్ ఏంటి తెలుసుకోవాలి. సో కాజ్ చూసినట్లయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో నిన్న ఏదో ఎక్కువగా పచ్చళ్ళు తినడము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్లో మామిడికాయ పచ్చడి అవి ఎక్కువ తింటూ ఉంటారు, బాగా కారంగా పచ్చళ్ళు తినడము, 2 లేట్ నైట్లో ఫుడ్ ఏదో తీసుకోవడము, సరిగా నిద్ర లేకపోవడము, ఇది ఏదో జరిగింది, అయితే జర్నీలో ఎక్కువగా ఉండడం, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా స్టూల్ హార్డ్ అవుతుంది అనమాట. సో అట్లా ఉన్నప్పుడు ఆ ముందు రోజు అలా జరిగింది అంటే మాత్రం మనం తెల్లారి మళ్ళీ అదే పని రిపీట్ చేయకూడదు. సో డెఫినెట్గా ఆ రోజు మ్యాక్సిమం ఈ ఏవైతే బిర్యానీ అవన్నీ ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ మజ్జిగ అది ఎక్కువ తీసుకోవడం, కోకోనట్ వాటర్ కానీ, వాటర్ కంటెంట్, కీరా, క్యారెట్ ఇవి కానీ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం సప్రెస్ అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా కాకుండా పేషెంట్కి అదే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసినట్లయితే డెఫినెట్గా ఆ కట్ అనేది పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో పెద్దగా అయిందనుకోండి అంత ఈజీగా మానదు, ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా. ఒకటి. రెండోది ఏంటంటే కొంచెం నొప్పి ఉందంటే బెటర్ మనం ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఒక టబ్లో హాట్ వాటర్ తీసుకొని దాంట్లో వీలైతే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కానీ వేసి దాంట్లో కానీ కూర్చున్నట్లయితే మ్యాక్సిమం ఒక 50% పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఒకటి. అండ్ ఏదన్నా కొంచెం లూబ్రికెంట్, త్రిఫలా చూర్ణం అని దొరుకుతుంది మనకి బయట. త్రిఫలా చూర్ణం కానీ, పంచశకార చూర్ణం కానీ, కొన్ని రకాల చూర్ణాలు దొరుకుతూ ఉంటాయి. అది కానీ బిగినింగ్ స్టేజ్లో అంటే కొంచెం కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని నైట్ పూట తాగినట్లయితే అన్నం తిన్న తర్వాత ఈ గ్యాస్ అనేది, మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీకు కాన్స్టిపేషన్ అనేది కట్స్ అనేవి అవే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఓకే. అంటే త్రిఫలాతోటి వాష్ చేసుకోవచ్చా? డెఫినెట్గా త్రిఫలాతో ఎప్పుడు వాష్ చేసుకోవచ్చు అంటే మనకు ఆ చుట్టుపక్కల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ టబ్లో హాట్ వాటర్ ఉంటుంది కదా, సిడ్జ్ బాత్కి మనం చెప్పాం కదా ఇందాక, హాట్ వాటర్లో కూర్చోమని 1 స్పూన్ కానీ ఒక 2 స్పూన్స్ కానీ ఒక గ్లాస్ నీళ్ళలో తీసుకొని కొంచెం మరిగించి అవి టబ్లో పోసుకొని కూర్చున్నట్లయితే ఆ త్రిఫలాకు ఉన్నటువంటి గుణాల వల్ల ఆ చుట్టుపక్కల కట్స్ కానీ, ఈవెన్ ఫిస్టులా, పైల్స్ వీటిల్లో వచ్చే వాపు కానీ మనకి ఆ త్రిఫలా చూర్ణంతో చేసినప్పుడు బాగా కంట్రోల్కి వస్తుందండి. ఓకే. మామూలుగా త్రిఫలా పౌడర్ తీసుకొని మామూలు వాటర్లో కలిపి అప్లై చేస్తే పని చేయదా అండి? అలా అప్లై చేయడానికి ఉండదు. అలా అప్లై చేసినప్పుడు గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో దానికంటే కూడా హాట్ వాటర్లో కానీ కూర్చున్నట్లయితే ఆ వేడికి ముఖ్యంగా అక్కడ ఉన్న కండరాలు ఏమవుతాయంటే కొంచెం వదులవుతాయి. వదిలేనప్పుడు సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు మీకు ఎక్కడ వాపు ఉన్నా కానీ లేకపోతే కట్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా పేషెంట్కి పెయిన్ అనేది బాగా ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు ఫిషర్, ఇప్పుడు చాలామందికి మంచి అవగాహన వచ్చిందన్నమాట. ఫస్ట్ ఏమైనా కట్స్ వచ్చాయంటే వాళ్ళు హాట్ వాటర్లో కూర్చుంటూ ఉంటారు, అది కామన్గా చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అది కొంతవరకు రిలీఫ్ వస్తూ ఉంటుంది. సో పేషెంట్కి కానీ చెప్పాను కదా 15 రోజులు కానీ లేదా 1.5 మంత్ కానీ దాటింది అంటే మాత్రం బెటర్ డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఫిషర్ కానీ నెగ్లెక్ట్ చేస్తే ఇంటర్నల్ ఓపెనింగ్ ఫిస్టులాస్ అని, కొన్ని రకాల ఫిషర్తో వచ్చే ఫిస్టులాస్ అని మేము చాలా చూస్తూ ఉన్నాం అనమాట. అలా ఇన్ఫెక్షన్ గురైనప్పుడు మళ్ళీ మనకు ఆ ఫిస్టులాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే.